తరగనటువంటి దేవుని శక్తి, దేవుని అధికారం గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. యేసయ్య దగ్గరికి నేను ఎందుకు రావాలి? యేసయ్య దగ్గరకు వస్తే నా జీవితం ఏమవుతుంది? ఆయనకు ఎలాంటి శక్తి ఉంది? ఆయనకు ఎలాంటి మహిమ ఉంది? నేను ఆయనను ఎందుకు సేవించాలి? నేను ఎందుకు పూజించాలి అని మనం క్వశ్చన్ వేస్తుంటే, ఈయనను పూజించుటకు అర్హుడా? ఈయనను ఆరాధించుటకు అర్హుడా? ఈయన ఆరాధిస్తే నాకేమొస్తుంది అని మనం క్వశ్చన్ వేస్తుంటే, దేవుడు తనకున్నటువంటి శక్తిని గురించి, తనకున్నటువంటి మహిమను గురించి, తనకున్నటువంటి అధికారం గురించి తండ్రి, పరలోకంలో ఉన్న తండ్రి యేసయ్యకు చెప్తున్నటువంటి మాటలు, యేసయ్య తనకున్నటువంటి శక్తి గురించి చెప్పే మాటలు మనం ఈరోజు తెలుసుకున్నాం. హల్లెలూయా. జాగ్రత్త విన్నాము మనం ఈరోజు. యేసయ్యకు ఏ శక్తి ఉంది భూమి మీద, ఏ అధికారం ఉంది, అది ఎక్కడి నుంచి వచ్చింది? ఈయనకు అధికారం ఉంది కాబట్టి ఆయనను మనము ఆచరిస్తే మనకేం లాభం వస్తుంది? ఈరోజు అంతే కదా, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా నీ దగ్గరికి వస్తే నాకేమిస్తావు, నా దగ్గరకు వస్తే నాకేమిస్తావు అని ఇట్లా అంట. అంటే యేసయ్య దగ్గరికి పోయినా మనకు యేసయ్య ఇవ్వాలి, యేసయ్య మన దగ్గరకు వచ్చినా యేసయ్య ఇవ్వాలి. అయితే చూడండి, ఈరోజు మనం వాక్యాన్ని చూసుకుంటే, నేను గత కొన్ని దినాల గురించి కూడా చాలా రోజులు చెప్పాను. ఏం చెప్పానంటే, అధికారం అన్నటువంటిది ఎంతో గొప్పది. భూమి మీద మనము అధికారం కలిగినటువంటి వారంగా మనల్ని దేవుడు ఉంచాడు. అధికారాన్ని ఏమాత్రం కోల్పోకూడదు. అధికారము డబ్బులు పెడితే రాదు. భూమి మీద అధికారం రావచ్చు. భూమి మీద అధికారం ఎలా ఉంటుందంటే, డబ్బులున్న వారికి అధికారం ఉంటుంది, డబ్బులున్న వారికి విలువ ఉంటుంది, జ్ఞానం ఉన్న వారికి, తెలివి ఉన్న వారికి విలువ ఉంటుంది, చదువుకున్న వారికి తెలివి ఉన్న వారికి విలువ ఉంటుంది. ఈ జ్ఞానం అంతా, ఈ విలువ అంతా భూమి మీద డబ్బులున్న వారికి. అయితే పరలోకంలో గురించి నేను చెప్తా ఉన్నాను, దేవుని సన్నిధి గురించి చెప్తా ఉన్నాను. నీ డబ్బులు పనికిరావు పరలోకంలో, నీ ధనము పనికిరాదు, నీ జ్ఞానము పనికిరాదు, నీ తెలివితేటలు ఏమి పనికిరావు. కానీ పరిశుద్ధాత్మ దేవుడుంటే నీ విలువ పెరుగుతుంది. హల్లెలూయా. మనం పరలోకాల్లోనికి మనం చొచ్చుకొని పోయేటట్టు వారం. చూడండి, ఇప్పుడు ఏదైనా సినిమాల్లోకి మనం ఎక్కడన్నా పోవాలంటే, బస్సు ఎక్కాలంటేనో ఏదైనా ఫస్ట్ మొదట వెళ్తే టికెట్ తీసుకోవాలి, అంతే కదా. టికెట్ లేకుంటే తీసుకొని నేను అంటే ఏం చేస్తారు? టికెట్ తీసుకుని దింపేస్తారు, దొబ్బేస్తారు. అందుకే మనం పరలోకానికి ఎలా వెళ్ళగలము, పరలోకాన్ని ఎలా స్వాధీనపరచుకోగలము అన్న విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. యేసయ్యకు ఏం అధికారం ఉంది? నేను యేసుని ఎందుకు నమ్ముకోవాలి? ఈరోజు నేను యేసయ్యని నమ్ముకుంటే ఆయన నా జీవితాన్ని బాగుపరచగలడా? ఆయన నా జీవితాన్ని మార్చగలడా? ఆయన నా జీవితానికి ఒక విలువను తీసుకురాగలడా అన్న విషయాల గురించి మనం చూసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-19 వచనాలు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-19 వచనాలు. మైక్ తీసుకోమ్మా, మైక్ తీసుకోమ్మా. అక్కడ అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము చాలు. హల్లెలూయా. యేసయ్య ఎలాంటి శక్తిమంతుడు, ఆయనకు ఏమి ఇవ్వబడింది అన్న విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం. యేసయ్యని నేను ఎందుకు ఆశ్రయించాలి? చూడండి, జ్ఞాపకం చేసుకోండి, ఈ లోకంలో నేను యేసయ్యను స్వరక్షకునిగా ఎందుకు ఒప్పుకోవాలి? యేసయ్య దగ్గరికి వెళ్తే నాకు ఏమొస్తుంది? ఆయనకు శక్తి ఉందా? ఆయనకు బలహీనుడా ఏమైనా అని తెలుసుకుంటే, చూడండి యేసయ్య చెప్తున్నటువంటి మాటలు, పునరుత్థానపు శక్తి ద్వారా ఆయన తిరిగి లేచి తన శిష్యులతో కనబడి వారితో చెప్తున్నటువంటి మాటలు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడినది. హల్లెలూయా. ఇక్కడ ఇవ్వబడిందంట, అందరూ చెప్పాలి. నాకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారం. ఇక్కడ చూపిస్తా. ఇక్కడ ఉన్నటువంటి వారు దేవతలు, దేవుళ్ళు అన్నటువంటి వాడి వారు ఎవరికైనా పరలోకమందును భూమి మీదను సర్వాధికారము ఎవరైనా కలిగి ఉన్నారా?
అంటే బైబిల్ గ్రంథం చెప్తుంది ఆయనకు ఒక్కనికే సర్వాధికారం కలిగినటువంటి వ్యక్తి ఎవరంట? యేసు ప్రభు ఒక్కడే సర్వాధికారి. ఏమంట? సర్వాధికారి, సర్వ సైన్యములకు అధిపతి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వాధికారం నాకు ఇవ్వబడింది అని దేవుడు చెప్తున్నాడు. ఎక్కడి నుంచి ఇవ్వబడింది? ఎలా ఇవ్వబడింది? ఈ లోకంలో ఎవరికి ఇవ్వలేదా? ఎవరిచ్చారు అసలు సర్వాధికారం? ఎవరి ద్వారా ఇవ్వబడతా ఉంది? ఒక వ్యక్తికి ఒక ఉద్యోగం ఇచ్చినప్పుడు ఒక ఉద్యోగస్తులకు ఆ కంపెనీ ఏం చేస్తుందంట? అధికారాన్ని ఇస్తుంది. ఆ యొక్క సంస్థ వారికి అధికారాన్ని ఇస్తుంది. అలాగనే ఈయన ఎందుకు వచ్చాడు భూమి మీదకి? ఈయనకు పరలోకంలో అధికారం ఉందంట ఉన్నాడు. ఈయన భూమి మీదకి ఎందుకు వచ్చాడు? భూమి మీద అధికారం ఇవ్వడానికి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? గొప్ప వ్యక్తి, అధికారం ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తికి ఏం అధికారం ఉంది? హల్లెలూయా. తండ్రి అయినటువంటి దేవునికి ఆకాశము శూన్యము సృష్టించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు సృష్టిని మాట చేత సృష్టించాడు. హల్లెలూయా. ఎలా సృష్టించాడట? మాట పలుకగా కలిగింది. అంటే ఆయన మాట్లాడితే కలుగుతాయి. అంత శక్తివంతుడైన ఆయన ద్వారా ఈరోజు అధికారం ఎవరికి బదలాయించబడిందంట? యేసయ్యకు అధికారం బదలాయించబడింది. హల్లెలూయా. చూడండి, మనం ఇంకొక వాక్యం తీసుకుంటే చూడండి, ఏం అధికారం ఇవ్వబడింది ఆయనకు భూమి మీద? కొరింథీయులకు రాసినటువంటి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 27వ వచనం. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కొడదాం. హల్లెలూయా. సమస్తము ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు? క్రీస్తు పాదముల కింద. దేవుడు ఎవరు ఇచ్చారంట? దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద ఉంచాడు. హల్లెలూయా. ఏమిచ్చాడంట? సమస్తము ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలను, ఆ యొక్క పరలోకంలో ఉన్నటువంటి వారిని, పరలోకంలో ఉన్న అధికారులను, పరలోకంలో ఉన్నటువంటి దూతలకు అందరికి మీద దేవునికి, యేసు ప్రభుల వారికి అధికారం ఇవ్వబడింది. హల్లెలూయా. సృష్టి అంతటికి ఆయనకు అధికారం ఇవ్వబడిందంట. హల్లెలూయా. మనం అలాగనే ఇంకొక వాక్యాన్ని చూస్తున్నాం. 1 పేతురు 3వ అధ్యాయము 22వ వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడే దేవుని కుడి పార్శ్వమున. హల్లెలూయా. ఏం అధికారం ఉందంటే ఆయనకు? చెప్పాలి అందరూ. యేసయ్యకి ఏం అధికారం ఉంది? ఆయన పరలోకంలోకి ఎక్కి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను ప్రధానుల మీదను అధికారము కలిగి ఆయన దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్యను ఎందుకు నేను వెంబడించాలి? యేసయ్య దగ్గరికి వెళ్తే నాకేమొస్తుంది? ఎలాగైనా నన్ను పోషిస్తాడా? ఆయన నన్ను పోషించలేడా అను నువ్వు అధైర్యంతో ఉన్నావా? అందుకే నీకు ఈ రోజు దేవుని యొక్క మహిమను తెలియజేయబడుతూ ఉంది. హల్లెలూయా. ఆయన ఎంత శక్తివంతుడో, ఆయన ఎంత బలవంతుడో, ఆయన బలమును గురించి మనం తెలుసుకుంటే, ఆయన శక్తిని గురించి తెలుసుకుంటే మనం ఆయన వెంబడిస్తాం. ఈ లోకంలో కూడా చూడండి, ఎన్నికలు వచ్చినప్పుడు కానీ ఏదైనా పార్టీ పరంగా మనం వెళ్తే, లోకంలో ఉన్నటువంటి పార్టీల పరంగా ఈ పార్టీ గెలుస్తుందా, ఈ పార్టీ ఓడిపోతుందని బేరీ చేసుకుని మనుషులు పార్టీ వైపు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే గెలుస్తుందా? ఆయనకు ఏమేమి బలాలు ఉన్నాయి, ఏమేమి ఆ యొక్క శక్తులు ఉంది, ఏముంది? ధనబలం ఉందా, జనబలం ఉందా, మాట బలం ఉందా, అన్ని బేరీ చేసుకుని మనము ఈ లోకంలో ఒక వ్యక్తి వరకు వెళ్తాం. అయితే ఈయనకంటా ఉన్నాడు, పరలోకంలో దూతల మీదను అధికారుల మీదను ప్రధానుల మీదను అందరి మీద దేవునికి అధికారం కలిగి ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే మనం ఇంకొక వాక్యం చూసుకుంటే చూడండి, కొలస్సీ 2వ అధ్యాయము 10వ వచనం. కొలస్సీ 2వ అధ్యాయము 10వ వచనం. మరియు ఆయనందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడంట? సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సు.
తల అయి ఉన్నాడు. హల్లెలూయా. ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు. ఎవరి యందు మనం సంపూర్ణం కలిగి ఉన్నారంట? క్రీస్తునందు మనం సంపూర్ణులుగా చేయబడ్డాము. ఎవరి యందంట చెప్పాలి? క్రీస్తునందు. యేసు క్రీస్తు రక్షకుడని, ప్రభువని, ఆయన దేవుడని, ఆయన దేవుడు పంపించాడని ఎవరైతే హృదయంలో ఒప్పుకొని నోటితో పలికి రక్షణ మార్గంలోనికి వెళ్తారో వారులందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారే సంపూర్ణులు అవుతారు. ఎక్కడవుతారు సంపూర్ణం అంటే? మనము క్రీస్తులో సంపూర్ణులు అవుతాము. హల్లెలూయా. ఎక్కడైతే సంపూర్ణులుగా కావాలంటే మనం ఎక్కడ కావాలంట? ఈ లోకంలో కొంతమంది సంపూర్ణమైన శక్తిని, బలమును పొందుకుండొచ్చు. ఒక పనిలో వాళ్ళు బాగా శక్తిని పొందుకుండొచ్చు, ఆ పనిలో జ్ఞానం కలిగి ఉండొచ్చు. అయితే ఆ జ్ఞానం కాదు కానీ యేసులో సంపూర్ణులు కావాలి మనం. హల్లెలూయా. అందుకే దేవుడు తన చేత్తో పట్టుకున్నాడు మనము. హల్లెలూయా. తన చేత్తో చెక్కుతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఒక పాట కూడా ఉంది. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను చెక్కుమో, శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుమో, అనుక్షణము నన్ను చెక్కుమో. హల్లెలూయా. అనుక్షణము మనము క్రీస్తు స్వరూపంలోనికి మారిపోవాలి. అనుక్షణము భూమి మీద ఉన్నటువంటి క్షణక్షణం మనము దేవుని మహిమను పొందుకోలేము. ఎందుకో తెలుసా? మనం చూస్తున్నటువంటి కళ్ళు ఇవి లోకానికి లోబడతాయి. మన ఆలోచన లోకం వైపు వెళ్తుంది. మన శరీరము లోక ఆశలు నెరవేర్చడానికి ఇది పూనుకుంటుంది. ఎందుకు తెలుసా? ఈ కాలంలో కొద్దిమంది చూడండి, నిజంగా నేను చెప్తున్నాను, కొంతమంది మోకరించి ప్రార్థించమంటే మోకరించి ప్రార్థించవలసిన అవసరం ఏముంది అంటారు. చేతులెత్తి ప్రార్థించాలంటే చేతులెత్తి ఎందుకు ప్రార్థించాలి అంటారు. ఉపవాసం ఉండి ప్రార్థించాలంటే ఉపవాసం ఎందుకు ఉండాలి అంటారు. విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, పలకాలంటే విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది అంటారు. రకరకాలైనటువంటి పద్ధతులు మనుషులు కల్పించుకున్నారు. ఈరోజు గొప్ప దైవజనులు అన్నటువంటి వారు కొంతమంది ఏం చేస్తున్నట్టు, వారి యొక్క మందిరాలలో గొప్ప సీట్లు ఉంటాయి, ఏసీలు ఉంటాయి. వారు ఎందుకంటే అలా కింది నుంచి పైకి వెళ్ళిన తర్వాత గొప్పగా ఉంటారు కాబట్టి వారు అన్ని నేర్పించి తర్వాత ఏం చెప్తుంటారంటే విశ్వాసం గురించి బహుగా బోధిస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే మోకరించే అవసరం లేదు, ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, మీరు చేతులు ఎత్తాల్సిన అవసరం లేదు. హృదయంలో దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు, విశ్వసిస్తే ఇస్తాడని చెప్పింటారు. మనము ఆ మాటలు పట్టుకొని ఈ దినములలో మోకరించి ప్రార్థించకుండా, ఉపవాసం ఉండి ప్రార్థించకుండా, చేతులెత్తి ప్రార్థించకుండా, ఏకీభవించి దేవుని వాక్యం తెలుస్తుంది. 2-3 నా నామమున ఏకీభవించి ప్రార్థించినప్పుడు అవి ప్రభువులన వారికి దొరుకును అని ఉంటుంది. ఏమంటే మోసే అమాలేకులతో యుద్ధం జరుగుతున్నప్పుడు ఏం చేశాడు? మోకాళ్ళ మీద చేతులెత్తి ప్రార్థిస్తా ఉన్నాడు. ఎప్పుడైతే చేతులు దిగిపోతా ఉన్నాయో బరువెక్కి, అప్పుడు అమాలేకులు ఇశ్రాయేలు ప్రజలను గెలుస్తా ఉన్నారు. 2 వ్యక్తులు ఆ విషయాన్ని చూశారు. మోసే చేతులు పైకెత్తి నిలబడ్డారంట. సాయంకాలం వరకు, ఉదయం నుంచి సాయంకాలం వరకు నిలబడినప్పుడు విజయము ఇశ్రాయేలు వైపు వచ్చింది. హల్లెలూయా. మోసే ఎందుకు ప్రార్థించాడు? ఈరోజు మనం అనుకుంటే మోకరించాలంటే ఒక 10 నిమిషాలు మోకరించాలంటే నాకు మోకాలు నొప్పి. అందుకే మనం ఏమంటామంటే మన శరీరం సహకరించదు. నా మోకాలు నొప్పి, నాకు మోకాళ్ళ కింద తింటుంటేనే నేను మోకాళ్ళ మీద కూర్చుంటా, లేకుంటే నేను చైర్లోనే కూర్చుంటా, నేను టేబుల్ మీద కూర్చుంటా. ఎందుకంటే మనం మన శరీరానికి ప్రయాటిస్తున్నాం. మన శరీరానికి మనము అలాగా ఏం చేస్తాము? ఏం చేస్తున్నాము? నేర్పిస్తున్నాము. మనము ఏది నేర్పిస్తే మన శరీరం కూడా అదే ఉంటుంది. మనం ఎట్లా చెప్తే అట్లా మోల్డ్ అవుతుంది. చూడండి, ఉదాహరణకు నేను చెప్తా. ఈరోజు రేపు ఉపవాసం అని చెప్పండి మీ శరీరంతో, ఏమవుతుంది? రేపు మీకు అన్నం కట్టు, మీకు రేపు నేను భోజనం పెట్టాను, మీరు టిఫిన్ చేయమని అనుకున్నారు అనుకోండి, మీరు ఉండగలరు. సడన్ గా ఉపవాసం అంటే మీరు ఉండలేరు, టిఫిన్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే మనము నేర్పిస్తే, ఏది నేర్పిస్తే అది మన శరీరం నేర్చుకుంటుంది. రోగంలో కూడా అంతే. రోగం వచ్చింది నువ్వు ఎన్నిసార్లు పలికితే అన్నిసార్లు నీ జీవితంలో రోగం ఉంటుంది. నువ్వు రోగంతో చెప్పాలి, నా దేహాన్ని మహిమపరిచాడేసయ్యా, ఆయన పొందిన గాయముల ద్వారా నేను స్వస్థత పొందుకున్నాను. హల్లెలూయా.
హల్లెలూయా. మనము నేర్పించాలి. మన పిల్లలకి ఎట్లా నేర్పిస్తామో మన శరీరానికి అలా నేర్పించాలి. అలా నేర్పించినప్పుడు మన శరీరం మనకు సహకరిస్తుంది, లేకుంటే సహకరించదు. ప్రార్థన రావాలని సహకరించదు, కూర్చోవాలని సహకరించదు, మోకరించాలని సహకరించదు, ఎలాంటి సహకరించదు. ఆనందాన్ని కోరుకుంటుంది, విలాసాన్ని కోరుకుంటుంది. అవన్నీ తాత్కాలికమైనవి. చూడండి, దానియేలు గురించి చెప్తాను నేను. దానియేలు ఆ దేశంలో ఇలాంటి ఒక శాసనం జారీ చేయబడింది. ఎవరైతే ఈ ప్రతిమకు మొక్కరో, ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి రాజుకు తప్ప ఎవరెవరికి కానీ మొక్కకూడదు అని ఆ శాసనం వచ్చిందో అది దానియేలుకు తెలుసు. 120 సంస్థానాలకు అధిపతి, నలుగురున్నారు. నలుగురిలో ప్రధానుడు. అంత గొప్ప వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడు? మోకరించి యెరూషలేము వైపు మేడగది మీదకి ఎక్కి కిటికీలు తెరిచి ఏం చేస్తా ఉన్నాడు? చెప్పాలి. ఏం చేస్తా ఉన్నాడు? దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ విషయం ఎవరికి తెలిసింది? రాజు తెలిసింది. రాజు ఎక్కడికి వేసాడు? సింహాల గుహలోనికి వేసాడు. సింహాల గుహలోనికి వేసిన నా దేవుడు సింహాలను చేత హాని కలిగించకుండా చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈరోజు చేయాల్సింది ఏం తెలుసా? మోకరించి ప్రార్థించాలి. ఎంతమంది మోకరించి ప్రార్థిస్తున్నాం ఉదయాన్నే? ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలు కలిసి కుటుంబంలో ఏకీభవించి ప్రార్థన చేస్తూ ఉన్నారు? ఎందుకంటే మన జీవితాల్లో ప్రార్థన లేకుంటే మనం ఏం సాధించలేం. గుర్తుపెట్టుకోండి, ఒకటి ప్రార్థన లేని మనం ఏం సాధించుకోలేం భూమి మీద. ఏది సాధించుకుంటాం తెలుసా? ప్రార్థన లేకుంటే మనం తీసుకొచ్చుకుంటాం, అన్ని కొనుకొచ్చుకుంటాం. రోగము, కోపము, ద్వేషము, పగ, కుళ్ళు, కుతంత్రాలు, కక్షలు, ఇవన్నీ తీసుకొచ్చుకుంటాం. ఎప్పుడు? ప్రార్థన లేనప్పుడు. అందుకే దేవుడు క్రీస్తులో మనల్ని సంపూర్ణులుగా చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరిలో సంపూర్ణంగా అవుతున్నాం మనము? క్రీస్తు స్వరూపంలోనికి మారటానికి, మనల్ని సంపూర్ణంగా చేయడానికి ఎవరున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకుంటే మనము మార్చబడాలి. మన జీవితాలు మారవు, మన పద్ధతులు మారవు, మన చేష్టలు మారవు, మన చూపులు మారవు, మన మాటలు మారవు, మన పలుకులు మారవు. ఎందుకంటే క్రీస్తు నీలో ఉంటేనే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటేనే, నువ్వు ఆయన పిలిస్తేనే, నీ శరీరాన్ని ఆయనకు అప్పగిస్తేనే, నీ జీవితాన్ని ఆయనకు అప్పగిస్తేనే నీ పిల్లలను 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 నువ్వు చూడాలి అంటే నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండాలి. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు సంపూర్ణ కావాలంటే ఎక్కడికి వెళ్ళినా సంపూర్ణ కాలేవు. పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను సంపూర్ణంగా చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు తప్ప నేను ఎవరు మార్చలేరు. ఇప్పుడు వాక్యం చెప్తున్నాను నేను. మీలో ఎంతమంది వింటుండొచ్చు, ఎంతమంది వినకుండా ఉండొచ్చు. ఎందుకో తెలుసా? మీలో పరిశుద్ధాత్మ దేవుడు లేనప్పుడు మీలో గలిబిలి కలిగించేటువంటి ఆత్మ ఉంటుంది. గలిబిలి కలిగించి మీ ఆలోచనలు ఎక్కడో వైపు వెళ్తా ఉంటాయి. అది దురాత్మ చేత మీరు ఆ మాటలు వినకుండా చేయబడుతుంది. ఎందుకంటే దేవుని మాటలు శక్తి కలిగినవి. హల్లెలూయా. అవి ఏమంట? భూమిని తలకిందులు చేసేటువంటి శక్తి ఎవరిలో ఉందంట? పరిశుద్ధాత్మ దేవునిలో ఉంది. ఎవరిలో ఉంది? ఈరోజు భూమిని తలకిందులు చేయాలంటే ఎవరు కావాలి మనకంట? దేవుడు కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని క్రీస్తు పోలికగా మారుస్తాడు. క్రీస్తు పోలికగా మార్చినప్పుడు, క్రీస్తు యొక్క స్వరూపంలోకి వెళ్ళినప్పుడు క్రీస్తు యొక్క అధికారం మన మీదకి కుమ్మరించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి కొడదాం. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నంటే క్రీస్తుకు ఏ అధికారం అయితే ఉందో, క్రీస్తుకు తండ్రి ఏమైతే ఇచ్చాడో అవన్నీ మనకు ఇచ్చాడంట. నేను ఆ వాక్యం లాస్ట్ లో మీకు చూపించాలనుకుంటున్నాను. హల్లెలూయా. ఎందుకంటే మనం క్రీస్తుని వెంబడించాలంటే ఆయనను వెంబడిస్తేనే మన జీవితము, ఆయనతో ఉంటేనే మన జీవితము. డబ్బుతో ఉంటే, మనసులతో ఉంటే విలువ రాదు. అది తాత్కాలికమైనది. యేసులో ఉండి చూడు, నీ విలువ అంచెలంచెలుగా పెరుగుతుంది. అది ఎంతంటే అగ్నిలో వేసిన నువ్వు కాలిపో. హల్లెలూయా. నీ విలువ ఎంత తెలుసా? అగ్నిలో వేసిన అగ్ని జ్వాలలు నిన్నేమి చేయలేవు. హల్లెలూయా. అంత శక్తి కలిగినది దేవుని మహిమ. హల్లెలూయా. అందుకే చూడండి, మనం ఇక్కడ చూసుకుంటే థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మరి ఒక వాక్యం చూపిస్తాను నేను. ఏమంట? కొలస్సీలు 2:10. మరియు ఆయనందు మీరు సంపూర్ణులైనారు. ఎవరెందు సంపూర్ణులైనారంట? సంపూర్ణులైనప్పుడు ఆయన సమస్త ప్రధానులకును అధికారులకు శిరస్సు అయి ఉన్నాడు. ఎప్పుడైతే మనం సంపూర్ణమైతామో మనం కూడా అధికారాన్ని చెలాయించే వారిగా ఉంటాం. హల్లెలూయా. అధికారం మనకు ఇవ్వబడుతుంది. అయితే చూడండి, దేవుడు
ఏం అధికారాన్ని ఇచ్చాడు? దేవుడు దేని మీద శక్తి పొందాడు? దేవుడు మరణమును కూడా జయించాడంట, తెలుసా? అందరికి తెలుసు కదా. ఆయన సిలువలో మరణించి ఏమంట, ఆ యొక్క మరణములో ఉంచినప్పుడు సమాధి ఆయన బంధించలేకపోయిందంట. తిరిగి 3వ రోజు లేస్తూ ఆయన అంటున్నాడు, మరణమా నీ ముల్లెక్కడ, హల్లెలూయా అని ఆయన మరణాన్ని జయించాడు. ఈరోజు భూమి మీద ఉన్నటువంటి మనం కూడా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మరణమును నీ మీద పని చేయకుండా కొట్టివేశాడు దేవుడు. హల్లెలూయా. ఏం చేశాడు తెలుసా? దేవుడు మరణమును కొట్టివేశాడు, మరణమును రద్దుపరిచాడు, మనుషులందరికీ మరణం లేకుండా చేశాడు. మనం అనుకుంటుండొచ్చు, మనుషులందరూ చనిపోతూ ఉన్నారు కదా, మరణం లేదని నువ్వు చెప్తున్నావు అంటే, ఇది తాత్కాలికమైనటువంటి మరణమును మనల్ని బంధించలేదు. భూమి మీద మాత్రమే వాడు బంధించచ్చు. ఎందుకంటే ఈ శరీరము మట్టిది కాబట్టి, ఒకడు మట్టి నుంచి పుట్టినటువంటి వాడు ఆదాము మట్టి నుంచి పుట్టినాడు కాబట్టి, ఆదాము నుంచి వచ్చినటువంటి ఆ యొక్క శరీరాన్ని కాదు మనం ధరించుకున్నది, క్రీస్తు పరలోకం నుంచి వచ్చాడు కాబట్టి ఆయనను మనం ధరించుకున్నాము. హల్లెలూయా. ఎవరిని ధరించుకున్న వారం? మనం ఇప్పుడు పరలోకం నుంచి వచ్చినటువంటి క్రీస్తుని ధరించుకున్న వారము. మనకు మరణం లేదు, మరణం మనల్ని ఎంత మాత్రము బంధించలేదు. ఆ వాక్యం కూడా మేము చూపిస్తాం. థ్యాంక్ యూ జీసస్. 2వ తిమోతి రాసినటువంటి పత్రిక, థ్యాంక్ యూ జీసస్, 2వ తిమోతి 10వ వచనం, 1వ అధ్యాయం 10వ వచనం, మన లాస్ట్ వచనం చదవండి. క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన, హల్లెలూయా హల్లెలూయా. అందరూ వినాలి ఈ మాట, జాగ్రత్తగా వినండి. క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. హల్లెలూయా. ఏమి తెచ్చాడంటే, ఏంది నిరర్థకం అంటే? మరణమును నిరర్థకం చేశాడంట. మీకేమైనా అర్థమవుతుంది? మరణం నిరర్థకం చేశాడంట. నిరర్థకం అంటే ఇంగ్లీష్ లో ఏముంటుంది తెలుసా? అబాలిష్ అంటారు. అబాలిష్ అంటే ఏమిటి తెలుసా? రద్దుపరచడం. ఏమట? రద్దుపరచడం. మరణాన్ని మన మీద పని చేయకుండా క్రీస్తు మరణాన్ని రద్దుపరిచాడంట. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడతాం. హల్లెలూయా. ఎందుకంటే మరణం మన మీద పని చేయకూడదు. ఈ భూలోకం మీద కూడా కానీ మనం మరణానికి లోబడకూడదు. ఎందుకు తెలుసా? మనం ఏమనుకుంటామంటే అందరూ ఎప్పుడు చావు గురించే మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. ఎందుకు తెలుసా? మనం చనిపోయినా బ్రతికినా మనం క్రీస్తు వారమే, గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. మరణం మన మీద పని చేయకూడదు. మరణ భయం ఉండకూడదు. మరణ భయం ఒకరి మీదకి వచ్చింది అనుకోండి, వారు ఇంకా బతకరు. ఎందుకు తెలుసా? ఒకరి వేదన ఏదైనా చూడండి, ఉదాహరణకు మనం లోకంలో చూస్తే అనేక మంది భయముతో ఉండకూడదు. వారు ఏమవుతారంట? ఏమవుతారు? వాళ్ళు ఉరి వేసుకుంటారు. ఎందుకు తెలుసా? వారి జీవితానికి వారికి శక్తికి మించినటువంటి అప్పులు చేయడం వలన ఏం చేశారు? వాళ్ళు శక్తికి మించిన అప్పులు చేయడం వలన వారు మరణమును తీసుకొచ్చుకున్నారు. అందుకే వారు ఏమంటారు? చనిపోతా అని వారు చనిపోతారు. ఎందుకు? మాట్లాడినదే వరకు వస్తా ఉంది వారి జీవితంలోనికి. ఎవరైనా కూడా ఇప్పుడు కొన్ని కుటుంబాల్లో కూడా కొట్లాడుతూ ఉంటారు. కొట్లాడి మరణమును పిలుస్తారు. నేను బ్రతికి ఉండటము వేస్ట్, చచ్చిపోతే మేలు అంటారు అనుకోండి, వాళ్ళు చచ్చిపోతారు. ఎందుకో తెలుసా? అది చంపేస్తుంది. ఎవరు చంపేస్తారంటే మరణము అది భయంకరమైనది. దాన్ని పిలవకూడదు, దాన్ని రద్దుపరచాలి. నా మీద ఏది పని చేయదు. హల్లెలూయా. క్రీస్తు రక్తము నా మీద ఉంది. క్రీస్తు నన్ను సంపూర్ణంగా చేశాడు. యేసు రక్తము ప్రతి పాపమును ప్రతి శాపమును కొట్టివేసింది. ఏ శాపం కూడా నా మీద పని చేయదు. నేను రద్దుపరుస్తున్నాను. హల్లెలూయా. అందుకే దేవుడు మరణాన్ని నిరర్థకము చేశాడు. అబాలిష్, రద్దుపరచడము. ఏం చేశాడంట? మరణము మన మీద ఉండకుండా రద్దుపరిచి అక్షయతను. అక్షయత అంటే ఏమిట? చదువు మనకు. క్రీస్తు యేసునందు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన మనకు వెలుగులోనికి తెచ్చాడు. సువార్త వలన వెలుగులోకి తెచ్చాడు. సువార్త ఏంటంటే క్రీస్తు
మరణించుట. హల్లెలూయా, గట్టిగా చెప్పండి కొడదాం. హల్లెలూయా. క్రీస్తు మరణించాడు, తిరిగి లేచాడు. ఇదే సువార్త. ఈ సువార్త వలన మరణం మన మీద పని చేయడం లేదు. ద పవర్, గొప్ప శక్తి. మరణమును రద్దుపరిచాడు, అక్షయతను జీవమునిచ్చాడు, నిత్య జీవాన్ని మనకి ఇచ్చాడు. అక్షయత అంటే గొప్ప శక్తి కలిగినది. అక్షయ శరీరం ఒక్క క్షణంలోనే ఏమట మనము దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి వారం. హల్లెలూయా. ఈ శరీరము క్షయమైనటువంటిది అక్షయతను ధరించుకుంటుంది, మహిమను ధరించుకుంటుంది. హల్లెలూయా. అందుకే దేవుడు సువార్త వలన మనకు తెలియజేసెను. దేని వల్ల తెలియజేశాడంట? సువార్త వలన. ఆయన సువార్త ఏంటంటే ఆయన సిలువలో మరణించి, మన కొరకు మరణించి, మూడవ దినమున లేచి మరణమును రద్దుపరిచాడు. యేసయ్య నీ కొరకు నా కొరకు మరణించాడు. నీ శాపముల కొరకు నా శాపముల కొరకు ఆయన బలిగా అర్పించబడ్డాడు. కాబట్టి నీ మీద శాపము, నా మీద శాపం ఇక పని చేయదు. మనం మరణానికి భయపడే వారం కాదు. మరణమా నీ ముళ్ళని ఎవరైతే చెప్పారో ఆయన మాట ద్వారా మనం మరణాన్ని శాసించగలం. హల్లెలూయా. మనం హిజ్కియా చూస్తే చూడండి, హిజ్కియా మరణకరమైన రోగం వచ్చింది. ఒక దైవజనుడు చెప్తున్నాడు, నువ్వు మరణిస్తావంటే కొన్ని దినాలు ఉంటే నీ ఇంటిని చక్కపరుచుకో. ఏమని చెప్తున్నాడు? హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ప్రవక్తను తీసుకొచ్చి ఒక వ్యక్తికి, ఒక రాజుకు ప్రవక్తకు హెచ్చరిక చేస్తున్నాడు. ఇదిగో రాజా, నువ్వు చచ్చిపోతావు, దేవుడు నేను చూస్తూ ఉన్నాడు అంటే ఆ రాజు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. గోడ వైపు తన ముఖం చూపించాడు. అయ్యా, నేను గత కాలంలో తండ్రి నేను ఎలాగున్నాను, ఎలాగున్నాను తండ్రి, నీతిగా న్యాయంగా ఎలాగ నీ మధ్య నేను జీవించానో ఒక్కసారి గుర్తు చేసుకో తండ్రి, నా పాపాన్ని క్షమించు, నాకు మరణమును తప్పించని ప్రార్థన చేశాడు. ఒకే ఒక ప్రార్థన. వెంటనే ఆ దైవజన్ చెప్పి వెళ్తా ఉంటే దేవుడు తిరిగి తీసుకుని వచ్చాడు. ఆ దైవజన్, ఎల్లు, నేను 15 సంవత్సరంలో ఆయుష్ను పొడిగించని చెప్పుకున్నాడు. హల్లెలూయా. ప్రార్థిస్తే జీవమును ఇవ్వగలిగినటువంటి శక్తి దేవుడిస్తాడు మనకు. హల్లెలూయా. అందుకే ప్రార్థన శక్తివంతమైనది. ప్రభుని ఎందుకు నేను ఒప్పుకోవాలి ఈరోజు ప్రభును? ఎందుకు నేను ప్రభుని సేవించాలంటే మరణమును జయించాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్తాను కదా మీకు, ఎందుకు నేను ప్రభుని నమ్ముకోవాలి? ఈ లోకంలో ఎవరు చేయనటువంటి ఒక గొప్ప త్యాగం చేశాడు, ఎవరు చేయనటువంటి గొప్ప కార్యం చేశాడు. అందులో నాకు శక్తి ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఆయన చేశాడు, ఆయన చేస్తే నాకెట్లా వస్తుంది? చూడండి, పదం రండి మనము యోహాను సువార్త 17వ అధ్యాయం ఈ వచనం చెప్పి నేను ముగిస్తా. థాంక్యూ జీసస్. 17వ అధ్యాయం 6వ వచనం యోహాను సువార్త. లోకం నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్ష పరిచితిని, వారు నీ వారయుండిని, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. చదువు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు చాలు. హల్లెలూయా. నీవు నాకు ఇచ్చావే, ఆ ప్రజలు నా వారై ఉన్నారు. ఎవరిచ్చారంట? క్రీస్తు కంటే తండ్రి ఇచ్చాడు. తండ్రి ఎలాగిచ్చాడంటే పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పించాడు అని అన్నాం. క్రీస్తును నమ్మమని చెప్పాడు, క్రీస్తును వెంబడించమని చెప్పారు. వెంబడించిన తర్వాత మనము క్రీస్తు మాటలను అనుకరిస్తున్నాము. అందుకే దేవుడు ఏమంటాడు? నీవు నాకు ఇచ్చావే మాటలు. ఏం మాటలు అంటే ఏంటి? దేవుడు మాట పలకగా కలిగను. దేవుడు ఏది మాట పలికితే కలుగుతా ఉంది. ఆ మాటలో శక్తి ఉంది. ఇప్పుడు ఆ మాటలను ఎవరికి ఇచ్చారంట? మరొకసారి చదువుమా. నీవు నాకు ఇచ్చిన ఆ మాటలను లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్ష పరిచితిని, వారు నీ వారై ఉండేది, నీవు వారిని నాకు అనుగ్రహించింది. చాలా మమ్మల్ని అక్కడే ఒక్క నిమిషం. నీ వారై ఉన్నారు వారు, అయితే నీ నామమును బట్టి వారిని నాకు అనుగ్రహించావు. చదువు. వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఏమిచ్చినాడంట? దేవుని నోటి మాటలు మనలోకి వచ్చాయంట. హల్లెలూయా. మాటలో జీవం ఉంది. మనం ఆ యొక్క సామెతల గ్రంథం చూస్తే జీవ మరణాలు నాలుక
వర్షం. ఎక్కడున్నాయంట? ఇప్పుడు మరణం ఎక్కడుంది? జీవం ఎక్కడుంది? చెప్పాలి అందరూ. నాలుకలో. నాలుకలకు అంటే నువ్వు నాలుగుతో ఏం చేస్తావు? మాట్లాడతావు. అంటే మాటలను నీకు ఇచ్చాడు దేవుడు. ఏమిచ్చాడంటే మాటలు అంటే ఏంటి? అధికారం ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు నీకు అధికారం కావాలంటే యేసు దగ్గరికి రా. నాకు వద్దు అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చు. హల్లెలూయా. అందుకే యేసును ఎవడైతే వద్దని తృణీకరిస్తాడో వాడు ఎక్కడికి వెళ్తాడంట? వాడు పాతాళంలోనికి పడిపోతాడు. హల్లెలూయా. అందుకే మనము ఈరోజు దేవుడు ఎలాంటి వాడు ఒక వాక్యాన్ని చూపించి నేను ముగిస్తాను. థ్యాంక్ యూ జీసస్. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1 కొరింథీ 15వ అధ్యాయము 45వ వచనం. 1 కొరింథీ ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించి ప్రాణి ఆయన. ప్రాణి అని రాయబడి ఉన్నది. చదువు. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. కడపటి ఆదాము ఏమయ్యాడంట? జీవింపజేసే ఆత్మ. హల్లెలూయా. ఏమయ్యాడంట? మొదటి ఆదాము శారీరకంగా మనల్ని పుట్టించితే, కడపటి ఆదాము మనల్ని జీవింపజేసే ఆత్మ అయ్యాడు. చదువు. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనది మొదట కలిగింది. అక్కడే ఉండమ్మా ఒక్క నిమిషం. మొదట ఏం కలిగిందంట? ఆత్మ సంబంధమైనది కలగలేదు, కానీ ప్రకృతి సంబంధమైనది మనం చూసేటువంటిది. అది ఆదాము ద్వారా దేవుడు మట్టి ద్వారా మనిషిని చేశాడు. రెండవ చదువు. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు. రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడు? మట్టి నుండి పుట్టినవారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడు? పరలోక సంబంధులను అట్టివారే. హల్లెలూయా. అర్థమవుతుందా? మనం భూమి నుంచి మట్టిగా ఆదాము చేత నిర్మించబడినటువంటి వారు మనం మట్టి వారమే. అయితే ఇప్పుడు ఏం చెప్తుంటే పరలోకం నుంచి యేసు వచ్చాడు. పరలోక సంబంధులు ఎలాంటి వారంట? పరలోకానికి సంబంధించిన అధికారాన్ని కలిగి ఉన్నటువంటి వారు, మహిమ కలిగినటువంటి వారు, శక్తి కలిగినటువంటి వారు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. మనము యేసు ద్వారా పుట్టాం తిరిగి. హల్లెలూయా. బాప్తిసం ద్వారా మనం తిరిగి యేసయ్య ద్వారా మనం జీవించాం. కాబట్టి మనము ఆదాము నుంచి వచ్చినటువంటి వారమే అయినా క్రీస్తు నుంచి పరలోకం నుంచి వచ్చినటువంటి ఆ యొక్క మహిమ ద్వారా మనం రక్షించబడ్డాము. కాబట్టి మనము పరలోకమునకు సంబంధించబడిన వారము. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నాది ఈ లోకము కాదు, నాది నా పౌరసత్వము పరలోకములో ఉంది. నేను ఈ లోకానికి సంబంధించినటువంటి వాడిని కాదు, మనకు ఈ లోకానికి సంబంధించినటువంటి వారం కాదు. మన లోకం పరలోకము. హల్లెలూయా. మనం పరలోకపు అనుభవాన్ని భూమి మీద అనుభవించాలి. పరలోకంలో ఏ మహిమ ఉందో, ఏ శక్తి ఉందో అది భూమి మీద అనుభవించాలంటే మనకు యేసు కావాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? యేసు దగ్గర ఎంత మహిమ ఉందో, ఎంత శక్తి ఉందో అదంతా ఎవరికి ఇస్తా ఉన్నాడో తెలుసా? అదంతా నీకు నాకు ఇస్తా ఉన్నాడు. మనము వాక్యము తెలియక, మాటలు తెలియక, దేవుని మాటలు వింటూ ఉన్నాం, రోజు వింటున్నాం వాక్యమే. వాక్యం మనలో పని చేయడం లేదు. గుర్తుపెట్టుకోండి. వినటం విశ్వాసం వస్తుంది, కానీ వాక్యమును ధ్యానించాలి. ఇది నా కొరకే, ఇది నా కొరకే అంటే నువ్వు భూమి వేసుకుంటావు, భూమిని సాగు చేసుకుంటావు. ఇది నా కొరకు కాదు, వేరే వాళ్ళకి ఇచ్చినాడంతే నీకు అట్లా అనుకుంటే ఏం చేస్తావు? సాగు చేయవు, దాంట్లో పంట తీసుకోలేవు. నా కొరకు అనుకోవాలి. హల్లెలూయా. అప్పుడే మన జీవితాల్లో దేవుడి కార్యం స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. మోకరించుకుందాం, ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. అందరం మోకరించుకున్నాం. దయగలిగినటువంటి దేవుని మాటలు మన జీవితాల్లో గొప్ప కార్యంలో జరగాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవుని పరిశుద్ధ సన్నిధిలో దేవుని దాసుడు పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ చేత నింపి మనతో అనేక రీతులుగా తన వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. విన్నటువంటి మాటలను మన హృదయంలో మనం భద్రపరుచుకుని ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనం సిద్ధపడుతూ మనం క్రీస్తులో సంపూర్ణం కావాలంటే మరి మేము
ఆయన యందు విశ్వాసంతో నడవాలని, ఆయన యందు నిరీక్షణతో నడవాలని, ఆయన యొక్క అధికారం ఈ లోక సంబంధమైన అధికారం కాదని, ఆయన పరలోక సంబంధమైన తండ్రి నుండి పొందినటువంటి అధికారం. అందుకే మనం ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే మనం పరిశుద్ధాత్మ దేవుడు మనం సర్వసత్యంలో నడిపిస్తూ మనల్ని ఆత్మపూర్ణులుగా చేయగలుగుతాడని మన దాసుల నుండి అనేక రీతులుగా ఎన్నో విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో సూటిగా మాట్లాడాడు. విన్నటువంటి మాటలను మన హృదయాల్లో భద్రపరుచుకొని దేవునికి మహిమకరంగా జీవించడానికి ఇష్టపడదాం. ప్రార్థించుకుందాం. చివరిగా అవునయ్యా, నాతో నేను మాట్లాడాను, నీ దాసుని నాయన నిలబెట్టి పరిశుద్ధాత్మ దేవ నాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా అని దేవుని మాటలను ఎదిరించక ఆయన మాటలకు విధేయత చూపినట్లయితే ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనల్ని ఎంతగానో దీవించాలని ఆశపడతాం. మన హృదయాల్లో నిజమైన సంతోషం, ఆనందాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడతాం. కాబట్టి మనం సంపూర్ణంగా దేవునికి విధేయత చూపుతూ నైనా ప్రభు నీకే వందనాలయ్యా, నైనా నీ సంపూర్ణతలోకి నేను రాలేకపోతున్నాను, నాలో ఉన్నటువంటి ప్రతి అవిధేయతను క్షమించండి. నన్ను ప్రభు నాయన నీ స్వారూప్యంలోకి నన్ను మార్చునాయన, అక్షయమైన అవుతుంది ప్రభు, శాశ్వతమైన నీ నిత్య రాజ్యం మాకు కావాలి నైనా ప్రభు. యేసయ్యా నీకే నాయన స్తోత్రం నాయన అని దేవుని సన్నిధిలో బ్రతిమాలుకుంటూ దేవుడిచ్చినటువంటి అవకాశాలని మనం సద్వినియోగం చేసుకుంటూ దేవుడు ఈ దినాన్ని మనకు ఎంతో ప్రేమించి ఇచ్చాడు. ఈ దినాన్ని ఎంతో మంది చూడలేకుండా కాలగర్భంలో కలిసిపోయారు. ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఏ యోగ్యత లేని మనకు, ఏ అర్హత లేని మనకు ఆయన సన్నిధిని అనుభవించే భాగ్యం, ఆయన సన్నిధికి వచ్చే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇవన్నీ తలపోసుకుంటూ మనం ప్రార్థించుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మిక్కలు ప్రేమించుతున్న మా ప్రియ పరలోక తండ్రి, ఘనమైన మహిమ కలిగిన ప్రభావం కలిగినటువంటి పరిశుద్ధ దేవుడా నీకే వందనాలు, స్తోత్రాలు ఆయన నిరంతరం స్తోత్రాలు. అవును తండ్రి ప్రభా, ఎంతైనా నమ్మదగిన దేవుడు, పరిశుద్ధ దేవుడు తండ్రి, నీవు తప్ప మాకెవరు లేరు నాయన, నీవే మా దిక్కు. నిజకీయలాగా నాయన మేము కూడా నీ వైపు తిరుగుతాం తండ్రి. అవును తండ్రి ప్రభా, ఎన్నో భయాలు, ఎన్నో ఉపజయాలు, వీటన్నిటి గుండా నాయన మేము ఎంతమాత్రం కృంగిపోకుండా నీ సన్నిధిలో నీ వైపు చూస్తూ నేను నడిచే కృప మాకు అందరికీ అనుగ్రహించండి. అవును తండ్రి ప్రభా, అవును తండ్రి స్తోత్రం తండ్రి. ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఇంతవరకు నైనా నీ సన్నిధిలో నడిచే కృప మాకు అందరికి ఇచ్చినందుకు నీకు వందనాలు. అవును తండ్రి, పాడే పాటల ద్వారా మీరు మహిమపరచబడినందుకు నీకు వందనాలు నాయన. అవును తండ్రి ప్రభా, ఆరాధించే విషయంలో కూడా తండ్రి ప్రభా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నైనా ప్రభా ఎరిగిన నలిగిన మనసుతో నేను ఆరాధించి కృపనిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అవును తండ్రి ప్రభా, నా యేసయ్యా నీకే వందనాలు. నీ దాసుని నైనా నిలబెట్టి వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అవును తండ్రి ప్రభా, వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. నీ బిడ్డల యొక్క కన్నీరు మీరు తోడుమని ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డల నీ సన్నిధిలో మరి ఏ సమస్యలతో వచ్చారు నైనా మీకు తెలుసు, వారి కన్నీరు తెలుసు నైనా, వారి సమస్యలు తెలుసు, వారి ఇబ్బందులు తెలుసు, వారి అనారోగ్యంతో ఉన్నారు ప్రభా, మరి ఎటువంటి పరిస్థితులు ఉన్నారు నైనా మీకు తెలుసు. వారి కుటుంబ పరిస్థితులు తెలుసు. అవును తండ్రి, కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలు తెలుసు, అలజడులు తెలుసు, కన్నీరు నైనా ప్రభా. నిజముగా నాయన నీ సన్నిధిలో గోజాడుతుండగా నీ బిడ్డల యొక్క ప్రార్థన ఆలకించి మా కుటుంబాల సంతోషం దయచేయండి నైనా ప్రభా. మా కుటుంబాల్లో నైనా ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తీసేనాయి. అవును తండ్రి ప్రభా, అప్పుల సమస్యలన్నింటినీ తీసి, అనారోగ్య సమస్యలన్నింటినీ నైనా ప్రభా విడుదల దయచేయండి. అవును తండ్రి ప్రభా, మీరే నాయన బిడ్డల జీవితాన్ని మీరు కార్యాలు చేయాలి ప్రార్థన చేస్తూ. అవును తండ్రి ప్రభా, చిన్న బిడ్డలు వచ్చారు నాయన ప్రభా, ఎంత చక్కగా నీ మాటలు ఉండగలిగారు. అవును తండ్రి, యవనస్తులు వచ్చారు, కుడికైనా ఎడమకైనా తొలగిపోకుండా ఈ వాక్యపు వెలుగులో నడిచే కృప నీ బిడ్డలకు దయచేయండి. అవును తండ్రి ప్రభా, నడివేసుకులు వచ్చారు ఎంతోమంది ప్రభా, మీ సన్నిధికి వచ్చినటువంటి బిడ్డలు మీరు తృప్తిపరచండి, నీకు వందనాలు, స్తోత్రాలు. అవును తండ్రి, వృద్ధులు వచ్చారు, మీరు ఆదరించండి, బలపరచండి, శక్తిని. అవును తండ్రి ప్రభా, ఏ కుటుంబాల్లో ఏ వ్యక్తికి ఏ మాటలు అవసరమైనప్పుడు
వాటన్నిటిని అందించిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అవును తండ్రి ప్రభు, వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని తిరిగి వచ్చి ప్రార్థించాను తండ్రి. ఈ ప్రార్థన ప్రభావం నీ బిడ్డల హృదయాల చుట్టూ నీ పరిశుద్ధ కంచె వేసి నీ కాపుదలను భద్రత మీ యొక్క కంచె వేసి నీ పరిశుద్ధ కంచె వేసి నీ కాపుదల నుంచి మీరు ప్రార్థన చేస్తూ సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ దివ్య నామములో అడిగి వేడుకొని పొందుతున్నాం తండ్రి. ఆమేన్. 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 తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. 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 థాంక్ యూ జీసస్. థాంక్ యూ జీసస్. అందరికీ వందనాలమ్మా. అందరికీ వందనాలమ్మా. దేవుడు మిమ్మల్ని అందరూ బహుగా దీవించి ఆశీర్వదించి ఫలింపజేయునుగాక.